తెలంగాణలో త్వరలో మరో ఎన్నికల నగారా మోగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ సిద్ధమవుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్, జూన్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. ప్రస్తుతం గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారులు పాలన కొనసాగిస్తున్నారు. అయితే సర్పంచ్గా పోటీ చేసే ఆశావాహులు ఇప్పటికే గ్రామాలలో పాగా వేశారు. ఓటర్లను ప్రసన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంచి చెడులకు హాజరై స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధనను కొనసాగించాలని డిసైడ్ అయ్యింది. ఈ నిబంధనను మార్చాలని వచ్చిన ప్రతిపాదనలకు తెలంగాణ కేబినెట్ తిరస్కరించింది. పాత నిబంధనను కొనసాగించాలని తాజాగా పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులో దీనిపై స్పష్టత వచ్చింది. ఇతర అంశాలతో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. ఆ బిల్లులో ఇద్దరు పిల్లల నిబంధనలపై ఎటువంటి సవరణ చేయలేదు. కుటుంబ నియంత్రణలో చర్యలో భాగంగా 1994లో ఉమ్మడి ఏపీలో ఈ నిబంధనను అమలులోకి తీసుకువచ్చారు. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని అప్పటి ప్రభుత్వం చట్టం చేసింది. గత 30 ఏళ్లుగా ఈ నిబంధన కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం కుటుంబ నియంత్రణలపై ప్రజల్లో అవగాహన పెరిగినందున పాత నిబంధనను మార్చాలని రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారికి సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై కొందరు మంత్రులు హామీ కూడా ఇచ్చారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఇద్దరు పిల్లల నిబంధనను చట్ట సవరణ ప్రతిపాదనలో మంత్రి ఆమోదానికి పెట్టింది. నిబంధన మార్పును కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తాయనే కారణంతో ప్రతిపాదనను ప్రభుత్వం నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ ఒక్కటి మినహా మిగిలిన అన్ని ప్రతిపాదనలను తాజాగా మంత్రిమండలి ఆమోదించింది. దీనికి అనుగుణంగా చట్ట సవరణ బిల్లును రూపొందించారు. అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కాగా జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరిలో స్థానిక సంస్థ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని లీకులు వస్తున్నాయి.